ప్రధానమైన అంశం కూడా ముందు పెట్టారు. 42% రిజర్వేషన్ ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. దీన్ని మనం ఎవరం కూడా కాదనలేదు. ఎందుకంటే జనాభా ప్రతిపాదనగా మన దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా 56% పైన ఉంది. కాబట్టి దాంట్లో ఆ జనాభా ప్రతిపాదనగా తీసుకుంటే ఏ రకంగా సముచితమైనటువంటి విషయం మనం తెలియజేయవచ్చు. అయితే ఇది ప్రధానమైన సమస్య, జాతీయ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇది కోర్టుల్లో వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను మనము ఆపలేం. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సముచితం కాదనలేం. ఇలాంటి పరిస్థితులు ఒక చిక్కుముడు లాంటి సమస్య. కానీ ఇది కోర్టు వ్యవహారం. న్యాయస్థానాల గురించి మనం అధికంగా మాట్లాడడం సముచితంగా. న్యాయస్థానాల మీద మనం ఏమి ఆపాదించలేం. ఎందుకంటే న్యాయస్థానాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరము రాజ్యాంగాన్ని కట్టుబడతాం. కాబట్టి ఆ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు రావాలా అలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం. రాజ్యాంగంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం. కానీ ఇది చాలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ చేస్తే కోర్టు కూడా ఏమనలేదని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తాను.